కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. చూస్తున్నాం, ఆయన పోస్ట్ చేశారు. ఎక్స్ట్రీమ్లీ సాడెన్డ్ బై ద లాస్ ఆఫ్ లైవ్స్ డ్యూ టు ఎ మిస్‌హ్యాప్ in Kurnool district in AP. My thoughts are with the affected people and their families during this difficult time, praying for the speedy recovery of the injured. An ex gratia of 2 lakh rupees from PMNRF would be given to the next of kin of each deceased. Injured would be given 50,000 అని ప్రధాని నరేంద్ర మోదీ ఇమీడియట్గా ఆయన పోస్ట్ చేశారు. జరిగిన ఈ ఘోర ప్రమాదానికి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెంటనే ఆయన అనౌన్స్ చేయటం మనం చూస్తున్నాం. Right, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదంపై స్పందించారు. The news of tragic bus fire accident near Chinnatekuru village in Kurnool district is deeply distressing. Extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured and those affected by this unfortunate incident అంటూ ఆయన ఇమీడియట్గా స్పందించారు. నిజంగా జరిగిన ప్రమాదానికి దిగ్భ్రాంతికి లోనయ్యారని, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ గవర్నమెంట్ని ఆయన అభ్యర్థించారు. అవసరమైన సహాయక చర్యలను వెంటనే తీసుకోవాలి, వైద్య సహాయాన్ని వెంటనే అందించాలి అంటూ కుటుంబ సభ్యులకు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ప్రధాని నరేంద్ర మోదీ అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదంపై వెంటనే స్పందించడం చూస్తున్నాం. మరోవైపు భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ద లాస్ ఆఫ్ లైవ్స్ ఇన్ అ ట్రాజిక్ బస్ ఫైర్ యాక్సిడెంట్ ఇన్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్ ఇస్ డీప్లీ అన్ఫార్చునేట్. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద బ్రేవ్ ఫ్యామిలీ అండ్ ప్రే ఫర్ ద స్పీడీ రికవరీ ఆఫ్ దోస్ ఇంజూర్డ్ అంటూ ఆవిడ ఉదయం 7:25 స్పందించడం మనం చూస్తున్నాం. భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రమాదంపై స్పందించారు. ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్గా వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి అందాల్సిన సహాయక చర్యలను, అలాగే వాళ్ళకి అందవలసిన వైద్య సహాయాన్ని వెంటనే అందించాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగడం నిజంగా బాధాకరం అంటూ కూడా ఆయన స్పందించారు. ఆయన హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ ఫ్యామిలీస్కి అంటూ కూడా ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక్కసారి ప్రమాదానికి ముందు ఈ వాల్వో బస్ ఏ రకంగా ఉంది, ఎంతో లగ్జరీగా కనిపించే ఈ బస్సు ప్రమాదం జరిగితే ఎంత వేగంగా మంటలు వ్యాప్తి చెందుతాయి. నిజంగా అక్కడ అమర్చిన ప్రతి ఒక్క సాధనం కూడా ప్రయాణికుడు బయటకు వెళ్ళడానికి అడ్డుకునేదిగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. చూస్తున్నాం మనం. సో అంతటి చిన్న స్థలంలో దాన్ని డబుల్ డెక్కర్గా డిజైన్ చేసి ఇలాంటి ప్రమాదం జరిగితే బయట పడలేని స్థితి నిజంగా ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేది మనం ఇంకో బాక్స్లో చూడొచ్చు. అగ్నికి ఆహుతైపోయిన ఆ బస్ తాలూకు దృశ్యాలు ఒక బాక్స్లో, ప్రయాణానికి ముందు, ఈ ప్రమాదానికి ముందు బస్సు ఏ రకంగా కర్టన్స్ అవ్వచ్చు, ఎంత ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయి, అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు అసలు బయటపడే పరిస్థితి ఉంటుందా? నిజంగా వీటిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. వాల్వో బస్ని ఈ మధ్య ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వాళ్ళు ఇదే రకంగా డిజైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తున్న వేగాన్ని చూసి హైవేలో ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. నిజంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బస్ని కంట్రోల్ చేయగలమా అనే అనుమానం రాకపోదు. ప్రస్తుతం జరిగిన ఈ సంఘటనలో ఓ బైక్ని ఢీకొట్టింది ఆ బస్.
ఢీ కొట్టిన వెంటనే పక్కకి ఆపి ఉండి ప్రయాణికుల్ని కిందకి దించేస్తుంటే కనుక ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. కానీ ఆ ప్రమాదాన్ని హషప్ చేయడానికి, అది ఎవరు కొట్టారో ఎలా కొట్టారో తెలియకుండా చేసిన ప్రయత్నంలో డ్రైవర్ చేసిన ఒక నిర్లక్ష్యపు వ్యవహారం ప్రస్తుతం 21 మంది ప్రాణాలను బలి తీసుకుంది. వాళ్ళ కుటుంబంలో మొత్తం వాళ్ళు బ్రతికున్నంత వరకు తీరని ఒక విషాదాన్ని నింపింది. చిన్నారులు, మహిళలు కూడా ఈ అగ్ని ప్రమాదంలో అసువులు బాశారు అనేది నిజంగా కడుపు తరుక్కుపోయే వార్తనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదయాన్నే ఇంతటి ఘోరమైన వార్తతోటి అందరూ కూడా కళ్ళు తెరిచారు. ఉదయాన్నే ఇంతటి ప్రమాదం నిజంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. కర్నూలు జిల్లా చినటేకూరులో అక్కడ ఆ హైవేకు పక్కన ఉన్న స్థానికులు అవ్వచ్చు, ఆ ఊరి వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంతటి ప్రమాదం జరగటం, మేము వాళ్ళని కాపాడలేకపోయామంటూ నిస్సహాయ స్థితిలో కొంతమంది మాట్లాడడం కూడా మనం ఉదయం నుంచి విన్నాం. కొంతమంది ప్రయత్నించారు వాళ్ళని బయటికి తీసుకురావడానికి, కానీ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతున్న మంటల్ని అదుపు చేయడం కానీ, ఆ మంటల దగ్గరికి వెళ్ళటం కానీ అది నిజంగా దుస్సాహసమే అవుతుంది. సో లోపల నుంచి బయటపడ్డ ఒక ప్రయాణికుడు చెప్పడం కూడా మనం చూసాం. కేవలం ఒక నిమిషం అంతకంటే తక్కువ వ్యవధిలోనే నేను బయటపడ్డాను, ఓ నలుగురిని నేను కాపాడగలిగాను, ఆ నిమిషంలో నేను బయటపడకపోతే నేను కూడా అగ్నికి ఆహుతైపోయేవాడిని అంటూ కూడా ఆయన మాట్లాడారు. నిజంగా ఇలాంటి ప్రమాదాల సమయంలో మానవత్వం ఇంకా మిగులుంది అనే దానికి నిజంగా వీళ్ళని కాపాడడానికి ప్రయత్నించిన వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్నారులు, కుటుంబ సభ్యులు తమ కళ్ళ ముందే అగ్నికి ఆహుతైపోతుంటే ఆ కుటుంబ సభ్యుల వేదన, ఆ బాధ ఎవరు తీరుస్తారు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం లేని ఒక క్వశ్చన్గానే చూస్తున్నాం. కర్నూలు జిల్లా చినటేకూరులో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఓ బస్సును పూర్తిగా దగ్ధం చేసింది. బస్సులో ఉన్న ప్రయాణికులు 41 మందిలో 21 మంది ప్రాణాలను హరించేసింది. 19 మంది మాత్రం బయటపడగలిగారు. చనిపోయిన 21 మందిలో 11 మంది మృతదేహాలను వెలికి తీయగలిగారు. మిగతా 10 మంది ప్రాణాలు, ఆ శరీరాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి అనేది ఊహించడానికి నిజంగా భయం కలుగుతోంది. సో అయితే పోస్ట్ మార్టం నిర్వహించడానికి వైద్య బృందం బస్ దగ్గరికే వచ్చింది. అక్కడే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. ఒక బాక్స్లో చూస్తున్నాం, ప్రమాదంలో మరణించిన ఆ బైకర్, అతని పేరు శివశంకర్గా గుర్తించారు. అతన్ని బస్సు గుద్దింది. ఆ బైక్ కింద బస్సు యాక్సిల్లో ఇరుక్కుపోయింది. అక్కడ బైక్ సంబంధించిన ట్యాంక్ ఏదైతే ఉంటుందో, పెట్రోల్ ట్యాంక్, అది ఆ రాపిడికి అగ్ని అంటుకుంది. ఆ తర్వాత అది మంటలు వ్యాపించాయి, బస్సుని పూర్తిగా దగ్ధం చేశాయి. బస్సు ముందు నుంచి మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న వ్యాక్యూమ్ డోర్ ఏదైతే ఉంటుందో అది డ్రైవర్ మాత్రమే ఆపరేట్ చేయగలడు. అలాంటి డోర్ తెరుచుకోకపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు వాళ్ళు అద్దాలని పగలగొట్టడమో, ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఆ గ్లాస్ని వెరక్కొట్టి బయటపడటమో అది ఒక్కటే మార్గం. అయితే తెల్లవారుజామున 3 గంటలకు గాఢ నిద్రలో ఉండి ఇలాంటి ఒక అగ్ని కాల్చేస్తున్న క్రమంలో ఎంతమందికి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేస్తుంది? చేయనే చేయదు. అలాంటి పరిస్థితుల్లో ఆ అద్దాలు పగలగొట్టి బయట పడగలిగిన వాళ్ళు నిజంగా మృత్యుంజయులని చెప్పాలి. వాళ్ళకి ఇది మరో జన్మనే చెప్పాలి. కానీ బయటపడి ఆ దృశ్యాల నుంచి బయటపడలేక వాళ్ళు ఎవరిని రక్షించలేకపోయామే అని బాధపడుతున్న వాళ్ళు కొందరైతే, ఒక 4గురిని మాత్రం రక్షించగలిగాము, ఇది డ్రైవర్ నిర్లక్ష్యమే అంటూ మాట్లాడుతున్న వాళ్ళ మాటలు కూడా మనం విన్నాం.